జిల్లా కొండపల్లి మైలవరం నియోజకవర్గం ప్రజలు ఎన్డీఏ కూటమిని అధికారంలోకి రావడానికి దృఢ నిశ్చయంతో ఉన్నారని వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండపల్లి మున్సిపాలిటీలో పాల్గొన్న వసంతకృష్ణ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. 2019 ఎన్నికల్లో ముందు అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందని నమ్మబలికారన్నారు. 2024 తర్వాత వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానని మాట మార్చిన వ్యక్తి వైఎస్ జగన్ అని ఆరోపించారు. కొండపల్లిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎంతో కృషి చేస్తే అది జరగకుండా అడ్డుకుని కొందరు అడ్డుపడ్డారన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నానన్నారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో తాగునీరు, బూడిద కాలుష్యంపై చర్యలు తీసుకుంటామన్నారు వసంతకృష్ణ ప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మైలవరంలో వసంతకృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం చేశారు. కృష్ణా, గుంటూరు ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ముందుకు వచ్చేసేయాలండి.